Children, sorry, good afternoon. Children, today onwards you are having exams now. Today, what is the exam today, ma? Em exam meeku iraju? Telugu. Are you prepared well? All of you completed your syllabus, ma? Andaru complete chesara syllabus? Okay, afternoon 3 o'clock untundi exam. Okay, we will be send a link to you. Click on the link, then it will open into some question. Already video sample video is given to you for you how to write the exam. మీకు పంపించారు కదా వీడియో చూసారా అందరూ ఎలా ఎగ్జామ్ రాయాలని. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్లైన్ బేసిస్ ఎగ్జామ్. ఓకే, డిస్క్రిప్షన్ కూడా మీరే దానిలోనే టైప్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా 1 or 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటే అవి మీరే టైప్ చేయాలి. ఓకేనా, మోస్ట్లీ అంటే మేజర్గా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, తక్కువ అంటే పార్ట్ బిలో మొత్తం కూడా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, జాగ్రత్తగా చేయండి. ఒక్కసారి మీరు ఫిల్ చేసేసాక మళ్ళీ ఓపెన్ అవ్వదు లింక్, ఒక్కసారి మీకు అవకాశం ఉంటుంది. ఓకే, డోంట్ జెన్యూన్గా రాయండి, మీకు వచ్చిందే రాయండి. నోబడీ ఈజ్ మానిటరింగ్ యూ ఎట్ యువర్ హోమ్. ఓకే, ఇట్ ఈస్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సిన్సియారిటీ అండ్ హానెస్టీ. అవునా, మీరు చదివిందే రాయాలి. ఓకేనా, బుక్స్ తీసి రాయడం అలా చేయొద్దు, కాపీ మాత్రం చేయొద్దు. మన వాయిస్ క్లియర్గా ఉందామా లేదా? మహేంద్ర వాయిస్ క్లియర్గా ఉందా? మెసేజ్ పెట్టినాను క్లారిటీ లేదని చెప్పి. ఓకే, ఫస్ట్ మీకు లింక్ పంపించిన తర్వాత ఏం చేయాలి, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లోకి ఎంటర్ అయిపోతారు. అంటే ఒక విండో వస్తుంది, దాని మీద క్విజ్ అని టైప్ చేస్తే ఏమొస్తుంది, తర్వాత క్వశ్చన్స్ వస్తాయి. దానిలో ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీ నేమ్ ఎంటర్ చేయాలి విత్ సర్ నేము, నెక్స్ట్ మీ స్కూల్ ఫుల్ నేము, ఎంజేపీ అని పక్కన స్కూల్ యొక్క నేమ్ కూడా మెన్షన్ చేయాలి. ఉదయమానిక్యమా, పీలేరా, సత్యవేడ, వాట్ ఎవర్ ఇట్ మే బి. వాయిస్ క్లియర్ లేదు. ఓకేనా, ఆఫ్టర్ దట్ తర్వాత 1 by 1 క్వశ్చన్స్ అన్ని కూడా మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఆ క్లిక్ మార్క్ కరెక్ట్గా పడిందా లేదా అని చూసుకోవాలి. ఎలా తెలుస్తుంది అదంటే అక్కడ మార్కింగ్ అంటే మిగతా ఆప్షన్స్కి మనం క్లిక్ చేసిన ఆప్షన్కి అక్కడ డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. ఎట్లా, కొంచెం డార్క్ కలర్లో ఆప్షన్ మీద మనకి ఎగ్జిబిట్ అవుతుంది. దాన్ని బట్టి మనం అది సెలెక్ట్ చేసినట్టు అనమాట. ఓకేనా, ఏది మిస్ చేయొద్దు, అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఫినిష్ అయినాక కూడా ఎగ్జామ్ అంతా అయిపోయినాక కూడా అన్ని ఫినిష్ చేశారా లేదా అని చూసుకోండి 1-2 సార్లు. ఓకేనా, వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ సెకండ్ టైం మళ్ళీ అరే నేను అది మర్చిపోయాను రాయడానికి కుదరలేదంటే మీకు ఛాన్స్ ఉండదు. ఓకే, మీరు ఎంత జెన్యూన్గా చేస్తే అంత మంచిది మా. బుక్స్ పెట్టుకోవద్దు, మీకు వచ్చిందే రాయండి. ఓకే, let us go to our topic ma. I will give brief introduction, brief summary about second lesson, that is respiration. Okay na, our exam will be on 30th, I think biology exam will be on 30th September. Okay na, ఆ రోజు 2 ఎగ్జామ్స్ ఉంటాయి, మా ఫిజిక్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. సో ప్రిపేర్ వెల్, డోంట్ వేస్ట్ సండే. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిఫికల్టీ, prepare on Sunday, maths or science, whatever it may be, whichever you feel difficult, don't waste time on the Sunday. Prepare well and write well and get good marks. Okay na? Okay ma. What is our second chapter ma? Respiration is our second chapter. Okay, how many types of respirations are there? There are 3 types in respiration. One is external respiration, internal respiration and
cellular respiration. For our convenience, we divided the respiration into 3 types. Okay, external respiration, and what is meant by external respiration? It is nothing but an exchange of gases. Okay, exchange of gases means taking in oxygen and giving out carbon dioxide. Okay, carbon dioxide, that is external respiration. Internal respiration, internal means inside, అంటే లోపల జరిగే రెస్పిరేషన్ ఏమంటాం మనము ఇంటర్నల్ అంటాం. వేర్ ఇట్ takes place in the lungs. Okay, if we inhale air, it enters into nostrils. From nostrils it goes through nasal cavity to pharynx, then to trachea and to lungs. From lungs there we can see alveoli, some air sacs like structures. Okay na, air sacs like structures anamata. Okay, they are provided with blood capillaries. Around each air sac, they are provided with the blood capillary, blood of oxygen. Okay, na? This is the brief introduction about respiration and types. Ma? Okay, if we go to discovery of gases and respiration. Okay, discovery ante first manam first lesson first lo cheppunnam kada, ever discover chesaru, how they invented gases ani. Okay, Mahendra ఒకసారి slides పెట్టరా? Second slide better, Mahendra. Okay, ma. Okay, what is the respiration? Basically, respiration is a energy releasing system. Okay, how it is releasing energy? By degrading food materials into nutrients. Okay, in the presence of oxygen. Okay, that is the main theme of respiration. Okay, Mahendra, next slide better, ma. Okay, ma. Hello. Madam, 1 mark చెప్పండి. ఆన్సర్స్ లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయితే అది రాంగ్ అయిపోతుందా మేడం? ఏం కాదమ్మా, కాకపోతే మీరు స్పెల్లింగ్స్ కూడా చూసుకోండి. ఓకే, ఏం స్పెల్లింగ్ మిస్టేక్ అనేది మాత్రం మొత్తం ఏం తీసేయరు. ఓకే, కాకపోతే మీరు రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. అంటే స్పెల్లింగ్స్ అన్ని నేర్చుకోవాలి మీరు. ఓకే, స్పెల్లింగ్స్ రావాలంటే మీరు ఏం చేయాలి? కంపల్సరీగా టెక్స్ట్ బుక్ ని థరోగా రీడ్ చేయాలి. Okay, after textbook reading only you can come across the mistakes anamata. Okay, meer first em guides alanti em follow avaddu, only you should follow textbook only. Okay, textbook ni ఒకటికి 2 సార్లు కాదు 5 సార్లు చదివినా తప్పలేదు. మనకి చాలా నాలెడ్జ్ మొత్తం దేనిలో ఉందంటే టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. వాళ్ళు అప్లికేషన్ టైప్ లో అడిగినా, నాలెడ్జ్ బేస్డ్ అడిగినా, అండర్స్టాండింగ్ బేస్డ్ అడిగినా, ఎలా అడిగినా కూడా మీరు టెక్స్ట్ బుక్ చదివితే ఆన్సర్ చేయొచ్చు. అన్నట్టు టేక్ కేర్ అబౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకేనా, చదివేటప్పుడే ఆ వర్డ్ ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఆ ప్రొనౌన్స్ చూసుకున్నారంటే మీకు స్పెల్లింగ్స్ కూడా అంత అంటే డీవియేషన్ ఉండదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండవు. ఓకే, ఓకేమా. దిస్ ఈస్ ద సెల్యులార్ రెస్పిరేషన్. వేర్ ద సెల్యులార్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్? ఇన్ మైటోకాండ్రియా సెల్యులార్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్. ఓకే, ఇది మెయిన్ గా ఫోటోసింథసిస్ కి సెల్యులార్ రెస్పిరేషన్ కి డిఫరెన్షియేషన్ చూపించే స్లైడ్ అమ్మా. ఇది లైట్ ఎనర్జీ ఉంటే లైట్ ని తీసుకుంటుంది. ఇంకేం యూస్ చేస్తాం? ఫోటోసింథసిస్ లో వాటర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. బై ఇన్వాల్వింగ్ దీస్ 3 ఫ్యాక్టర్స్ లీవ్స్ కంటైనింగ్ క్లోరోఫిల్ perform photosynthesis. ఓకేనా, ఫోటోసింథసిస్ ని చేస్తాయి అన్నమాట. ఫోటోసింథసిస్ ద్వారా మనకి ఏం రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఫుడ్ మెటీరియల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఓకే, ఆ ఫుడ్ మెటీరియల్స్ అనేవి నేను ఫస్ట్ లో మీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఒక రైస్ బ్యాగ్ ఉండడం వల్ల మనకి ఏమైనా ఎనర్జీ వస్తుందా? నో. ఆఫ్టర్ కుకింగ్ ఇట్ ప్రాపర్లీ ఇన్ ఎ ప్రాపర్ వే, then only we will get energy. Likewise,
The cell containing food materials, it doesn't give us energy. Only after going through cellular respiration only it gives us energy. Okay, cellular respiration జరిగినప్పుడు మాత్రమే మనకి ఎనర్జీ వస్తుంది అన్నమాట. Cellular respiration mainly occurs in mitochondria. Mitochondria జరిగి మనకి energy released in the form of ATP. Energy may be in the form of ATP or heat energy also. Okay, the products of cellular respiration are ఏంటి products, energy వస్తుంది, carbon dioxide release అవుతుంది, and also water కూడా release అవుతుంది. These are the products of cellular respiration. Okay na? Where respiration word comes from the Latin word which means respire అనే లాటిన్ వర్డ్ నుంచి రెస్పిరేషన్ అనే వర్డ్ వచ్చింది అనమాట, విచ్ మీన్స్ బ్రీత్. ఆ రోజుల్లో ఏంటి వాళ్ళకి బికాస్ ఆఫ్ లో నాలెడ్జ్ ఆర్ బికాస్ ఆఫ్ undevelopment or because of lack of technology, they consider that respiration is nothing but breathing. వాళ్ళంటే వాళ్ళకి ప్రిమిటివ్ డేస్ లో వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు ఏమనుకునే వాళ్ళు రెస్పిరేషన్ ని బ్రీతింగ్ అని అనుకునే వాళ్ళు అంటారు. బ్రీతింగ్ అంటే వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ బ్రీతింగ్ మా? ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా? ఓకే ఓకే మా. Priestley discovered oxygen. Okay, after that Lavoisier conducted several experiments. By his experiment he concluded he has noticed some gases. What are the gases? Some fixed air ni aina find out chesadu. Okay na? Later it is called as carbon dioxide అని మనం దాన్ని పిలుస్తున్నాం అన్నమాట. ఆర్ చాకీ యాసిడ్ అని కూడా మనము పిలవచ్చు. చాకీ యాసిడ్ అన్నా ఫిక్స్డ్ ఎయిర్ అన్నా కూడా ఏంటంటే అది కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే. ఓకేనా? ఓకే, నెక్స్ట్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ లో ఉన్న స్టెప్స్ చూసుకోండి అందరూ. ఫస్ట్ ఏంటి ఈవెంట్స్ ఆర్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్ ఇస్ ఫస్ట్ ఇది బ్రీతింగ్, నెక్స్ట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ లంగ్స్ లెవెల్, నెక్స్ట్ అట్ బ్లడ్ లెవెల్, నెక్స్ట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ టిష్యూ లెవెల్. బ్లడ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? సెల్స్ కదా. సెల్స్ అంటే సెల్స్ ఎక్కడ ఉంటాయి? టిష్యూస్ లోనే కదా ఉండేది. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ యాజ్ టిష్యూ. ఓకేనా? టిష్యూ లెవెల్లో జరుగుతుంది. ఫ్రమ్ ద టిష్యూస్ అంటే టిష్యూ నుంచి సెల్యులార్ లెవెల్ అన్నమాట. ఓకే, ఈ మనం బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయిన ఆక్సిజన్ అనేది ఫస్ట్ టిష్యూస్ ని రీచ్ అవుతుంది, టిష్యూ నుంచి ఇండివిజువల్ సెల్స్ కి రీచ్ అవుతుంది అన్నమాట. ఓకే ఓకే మా. వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మా? కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రాపర్టీ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ టర్న్స్ లైమ్ వాటర్ ఏ వాటర్ గా మారుస్తుందమ్మా? మిల్కీ వైట్ గా మారుస్తుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్ కూడా మనం పంపిస్తే ఆ వాటర్ అనేది ఎలా టర్న్ అవుతుంది? మిల్కీ వైట్. ఇప్పుడు సపోజ్ మనం ఏం చేస్తాము, మనం ఏదైనా కొత్తగా న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కానీ మనం ఏం చేస్తామా? సున్నం వేస్తాం కదా. ఓకే, సున్నంలో ఏముంటుంది? లైమ్ స్టోన్ ఉంటుంది. ఓకే, ఆ లైమ్ స్టోన్ ఇస్ నాట్, అంటే ఆ లైమ్ స్టోన్ వాటర్ ని మనము ఫస్ట్ వేసినప్పుడు ఎలా ఉంటుంది? చాలా పేల్ గా ఉంటుంది. అదంతా డ్రై అయిపోయినాక ఎలా ఉంటుందమ్మా? వైట్ గా ఉంటుందా, బ్లాక్ అవుతుందా? మనం సున్నం ఎందుకు వేసుకుంటామా మన ఇళ్ళకి? అంటే షైనింగ్ రావడం కోసం, అంటే న్యూ లుక్ రావడం కోసం, వైట్నెస్ కోసం వేస్తాం. ఓకేనా? దేర్ ఆల్సో ద సేమ్ ప్రిన్సిపల్ అక్కరింగ్ అనమాట. అంటే మనం ఫస్ట్ సున్నం వేసినప్పుడేమో చాలా పేల్ కలర్ లాగా ఉంటుంది. ఆఫ్టర్ డ్రైయింగ్ అప్ ఇట్ బికమ్స్ వెరీ బ్రైట్ అండ్ వైటీ. అంటే ఏమైంది? అక్కడ ఎయిర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తోటి ఆ లైమ్ అనేది రియాక్షన్ జరిగి మనకి వైట్నెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, when we go to pathway of air, లోకి వెళ్తే what are the first organs ma where our air enters through? Those are nothing but nostrils to nasal cavity to pharynx. Pharynx is the most important place ma. Why? Because both windpipe and footpipe both are present in the pharynx region only. So and also we can see some specialized organ there. What is that? Epiglottis. Don't forget about epiglottis ma. Epiglottis, diaphragm, ivanni meeru gurtupettukovali compulsory. Okay, what is the role of epiglottis?
ఎపిగ్లాటిస్ ఏం చేస్తుంది? ఎపిగ్లాటిస్ కంట్రోల్స్ ద ప్యాసేజ్ ఆఫ్ బోత్ ఫుడ్ అండ్ ఎయిర్. ఎయిర్ ప్యాసేజ్ లోకి ఫుడ్ వెళ్లకుండా, ఫుడ్ ప్యాసేజ్ లోకి ఎయిర్ వెళ్లకుండా, విచ్ ఇస్ గార్డింగ్? ఎపిగ్లాటిస్ ఓన్లీ గార్డింగ్ అనమాట. ఎపిగ్లాటిస్ మాత్రమే అక్కడ ఒక పోలీస్ మ్యాన్ లాగా ఉండి గార్డ్ చేస్తుంది. వేర్ ఎపిగ్లాటిస్ ఇస్ ప్రెసెంట్ మా? ఇన్ విచ్ రీజన్ ఎపిగ్లాటిస్ ఇస్ ప్రెసెంట్? ఫారింగ్స్ ఆర్ లారింగ్స్? ఫారింగ్స్. ఫారింగ్స్ రీజన్ లోనే ఎపిగ్లాటిస్ ఉంటుంది. నెక్స్ట్ లారింగ్స్. వోకల్ కార్డ్స్ ఎక్కడ ఉంటాయి? సౌండ్ ప్రొడ్యూసింగ్ డ్రమ్స్ అంటాం వాటి. సౌండ్ ప్రొడ్యూసింగ్ ఫ్లాప్స్ ఆర్ అవేంటంటే లారింగ్స్ లో ఉంటాయి అనమాట. స్వరతంత్రులు అంటాం తెలుగులో. అంటే వోకల్ కార్డ్స్ అంటే సౌండ్ కూడా ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? త్రూ ఎయిర్ ఓన్లీ. మనం తీసుకున్న ఎయిర్ అనేది ఆ వోకల్ కార్డ్స్ రీచ్ అయినప్పుడు అక్కడ అవి జరిగే వైబ్రేషన్స్ వల్ల మనకి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఈజ్ ట్రేకియా. ట్రేకియా ఇస్ మెయిన్లీ మేడ్ అప్ ఆఫ్ C-shaped ring like structures అనమాట. ఓకేనా? ఓకే, ట్రేకియా మళ్ళీ లంగ్స్ రీజన్ లో టూ పార్ట్స్ గా డివైడ్ అయిపోతుంది. వాట్ ఆర్ దే? బ్రాంకై. బ్రాంకై గా డివైడ్ అయిపోతుంది. ఫ్రమ్ ద బ్రాంకై ఇట్ సబ్ డివైడెడ్ ఇంటూ బ్రాంకియోల్స్. ఓకేనా? బ్రాంకియోల్స్ ఎండ్స్ విత్ ఆల్వియోలై. బ్రాంకియోల్స్ దేంతో ఎండ్ అవుతాయి? ఆల్వియోలైతో ఎండ్ అవుతాయి. ఓకేనా? దిస్ ఈస్ ద బ్రీఫ్ పాత్వే ఆఫ్ ఎయిర్. పాత్వే ఆఫ్ ఎయిర్ లో చూడండి, నాస్ట్రిల్స్, నేజల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, ట్రేకియా, బ్రాంకై. మీకు లాంగ్ ఆన్సర్స్ మాత్రం ఉండవు. కాకపోతే ఏంటంటే మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క పాయింట్ లో కూడా మీరే బిట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క లైన్ లో. దెన్ ఓన్లీ యూ కెన్ ఆన్సర్ ఆల్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వై? బికాస్ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద లాంగ్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్ కి ఇక్కడ ఛాన్స్ ఉండదు. ఓకే, నెక్స్ట్ one important organ is present at the below at the bottom of chest cavity. Chest cavity లో ఒక చెస్ట్ క్యావిటీ కింద ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్ ఉంది మా. దట్ ఈస్ నథింగ్ బట్ డయాఫ్రమ్. డయాఫ్రమ్ ఈస్ ద ఆర్గాన్. డయాఫ్రమ్ ఈస్ మార్చవా మహేంద్ర? అంటే నేను బ్రీఫ్ గా చెప్తున్నాను, మార్చవా? ఇంకా నెక్స్ట్ స్లైడ్ మహేంద్ర. నెక్స్ట్ మహేంద్ర ఒకటి లంగ్స్ బొమ్మ ఉంటుంది, అది పెట్టవా? అదంటే డయాఫ్రమ్. ఓకే, ఇక్కడ ఆపేసాను. ఓకే ఓకే మా. ఇఫ్ యూ సీ ద పిక్చర్ మా, యూ కెన్ సీ ద డయాఫ్రమ్ హియర్. అంటే విచ్ ఈస్ ప్రజెంట్ మా? వేర్ ఇట్ ఈస్ ప్రజెంట్? ఇట్ ఈస్ at the base of a chest cavity. If we consider chest cavity as a room, the floor of the chest cavity is a diaphragm. అంటే మనము చెస్ట్ క్యావిటీని ఒక రూమ్ గా గనుక మనము కన్సిడర్ చేస్తే దానికి ఫ్లోర్ అంటే ఏంటి? కింద నేలలాగా ఏది ఉంటుంది కింద ఫ్లోర్ లాగా అంటే డయాఫ్రమ్ ఉంటుంది. ఓకే, డయాఫ్రమ్ is the part which divides both chest cavity and abdominal cavity. చెస్ట్ క్యావిటీని, అబ్డామినల్ క్యావిటీని డిఫరెంట్ చేసే పార్ట్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ డయాఫ్రమ్ అన్నమాట. మేడం వీడియో ఆన్ చేయమని మేడం, చాలా మంది ఆఫ్ లో ఉంది మేడం. మా ఆల్ ఆఫ్ యు టర్న్ ఆన్ యువర్ వీడియోస్. లిఖిత, అందరు వీడియోస్ ఆన్. హర్షిత, ప్రియా, మాయ్ వీడియోస్ ఆన్ చేయండి మాయ్. తేజస్వి, టర్న్ ఆన్ యువర్ వీడియో. మేడం కంటిన్యూషన్. ఓకే మహేంద్ర. ఓకే అమ్మా, ఇఫ్ యూ గో టు మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. వాట్ ఇస్ ద మెకానిజం అంటే లోపల ఉన్న పార్ట్స్ అన్ని రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఎలాగా ఫంక్షన్ అవుతుంది అనేది ఇండికేట్ చేసేది మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ అన్నమాట. ఓకే, ఇఫ్ వీఆర్ టేకింగ్ ఇన్స్పిరేషన్ అంటే, ఇన్స్పిరేషన్ అంటే ఏంటి? మనం ఎయిర్ ని లోపలికి తీసుకునేటప్పుడు ఏం జరుగుతుంది? రిబ్ కేజ్ ఉంటుంది కదా. రిబ్ కేజ్ ఇస్ నథింగ్ బట్ బోనీ బాక్స్ అంటాం దాన్ని. ఓకే, బోనీ బాక్స్ ఏమవుతుంది?
it expands, and also lungs also expands. మాధవి అండ్ ఇంకొక అమ్మాయి ఎవరు మా వింటున్నారా, క్లాస్ మాట్లాడుకుంటున్నారా? ఓకేనా, ఏమవుతుంది ఇన్స్పిరేషన్ లో రిబ్ కేజ్ అనేది దాని యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ వాట్ హ్యాపెన్స్, ఆ డోమ్ షేప్ లో ఉన్న ఈ డయాఫ్రామ్ అనేది ఏమవుతుంది, కొంచెం కిందికి ఇట్లా డౌన్వర్డ్ అవుతుంది అనమాట. అంటే ఇట్లా డోమ్ షేప్ లో ఉన్నది కొంచెం కిందికి అవుతుంది అనమాట. ఇట్లా మనం ఒక డోమ్ ని కనుక కిందికి లాగితే ఎలా అవుతుంది, మధ్యలో ఒక ఫోల్డింగ్ లాగా వస్తుంది కదా, అలా అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఇఫ్ యూ డూ ఎక్స్పిరేషన్, దట్ మీన్స్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, బయట నుంచి ఎయిర్ అంతా కూడా ఫుల్ గా మన లంగ్స్ లోకి తీసుకుంటాం. మళ్ళీ తర్వాత ఏం చేస్తాము, స్లోగా ఎయిర్ మొత్తాన్ని మనం బయటికి రిలీజ్ చేస్తాం కదా. రిలీజ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ద ఎయిర్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద లంగ్స్ బికమ్స్, ఏమవుతుంది అప్పుడు, అది లంగ్స్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. దెన్ రిబ్ కేజ్ సైజ్ ఆల్సో డిక్రీజెస్ అనమాట. రిబ్ కేజ్ సైజ్ కూడా డిక్రీజ్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద మేజర్ చేంజ్ ఇన్ డయాఫ్రమ్? మేజర్ చేంజ్ ఏంటి, డయాఫ్రమ్ అనేది ఇట్ కమ్స్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్ అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. మా మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ గా గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుందమ్మా, ఇస్ మెయిన్లీ ఎట్ ద రీజన్ ఆఫ్ ఆల్వియోలై అండ్ బ్లడ్ క్యాపిలరీస్. ఆల్వియోలైకి బ్లడ్ క్యాపిలరీస్ కి మధ్యలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది లంగ్స్ లెవెల్లో. ఓకేనా, వాట్ ఈస్ ద ఎక్స్పాండెడ్ నేమ్ ఆఫ్ ఏటీపీ? మా ఏటీపీని ఎక్స్పాండ్ చేసే దాని నేమ్ ఏంటి, దాని ఎక్స్పాన్షన్ ఫామ్ ఏంటి? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, మనము ఎనర్జీ కరెన్సీ అని కూడా అంటాం. ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ ఈజ్ నథింగ్ బట్ ఏటీపీ. ఏటీపీని మనం ఏమంటామంటే ఎనర్జీ కరెన్సీ అంటాం. ఓకేనా, మనకి బయట కరెన్సీ ఎలాగైతే మనకి మన నీడ్స్ ని సాటిస్ఫై చేయడానికి యూజ్ అవుతుందో, అలాగే సెల్ యొక్క నీడ్స్ ని ఎవరు సాటిస్ఫై చేస్తారంటే ఏటీపీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ there is some peculiar name for mitochondria. What is the name? Mitochondria is also regarded as the powerhouse of the cell. ఓకే, పవర్ హౌస్ అంటే ఆ సెల్ కి కావాల్సిన పవర్ ని మొత్తాన్ని జనరేట్ చేస్తుంది కాబట్టి మనం ఏమంటాం అంటే దాన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. అండర్స్టాండ్? ఓకే, when we go to anaerobic respiration, ఇదంతా ఏంటి, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో జరిగే రెస్పిరేషన్ అన్నమాట. మీకు ఇఫ్ యు టర్న్ ద పేజ్ నెంబర్ 34, మా మీరు ఒకసారి పేజ్ నెంబర్ 34 చూస్తే అక్కడ ఒక పాత్వే ఇచ్చున్నాడు చూడండి. మా ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది, ఈ పాత్వేస్ అన్ని కూడా మైటోకాండ్రియాలో జరుగుతాయి అన్నమాట. మీరు సెల్యులర్ రెస్పిరేషన్ అంటే ఎక్కడ జరుగుతుందంటే ఓన్లీ ఒకే ఒక మార్కింగ్ ఏంటంటే మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సెల్ ఓన్లీ. ఓకే, ఇట్ ఈస్ సెల్యులర్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మా ప్లాంట్స్ యానిమల్స్ లో జరుగుతుందా సెల్యులర్ రెస్పిరేషన్? ప్లాంట్స్ లో యానిమల్స్ లో మైటోకాండ్రియా ఉంటుంది అనుకుంటున్నారా, ఉండదు అనుకుంటున్నారా? రెండిట్లో ప్లాంట్ సెల్ లో ఉంటుందా మైటోకాండ్రియా? వీడియోస్ చాలా మంది ఆన్ చేయలేదు మేడం. మేడం లిఖిత, తేజశ్రీ, హర్షిత, చందన, మానస, తేజస్విని, జీవిత, మా అందరి వీడియోస్ టర్న్ ఆన్ చేయండి. మా ఎందుకు అట్లా చేస్తున్నారు? చాలా సార్లు చెప్పాలమ్మా మీకు. ఓకేనా, క్లోరోప్లాస్ట్. మా అందరి వీడియోస్ టర్న్ ఆన్ చేయండి. కంటిన్యూషన్ మేడం. ఓకే మహేంద్ర, మా క్లోరోప్లాస్ట్ మాత్రమే ప్లాంట్స్ లో ఉండే ఒక సమ్ స్పెషలైజ్డ్ ఆర్గనల్ అన్నమాట. మిగతా అన్ని కూడా బోత్ ప్లాంట్స్ లో యానిమల్స్ రెండిట్లో ఉంటాయి. ఓకేనా, నేను ఏదైనా డౌట్ గా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు దానికి కన్ఫర్మ్ చేయాలి, అంతేగాని డౌట్ గా పెట్టకూడదు ఫేసెస్. అర్థమైందా? క్లోరోప్లాస్ట్ దట్ ఈస్ క్లోరోఫిల్ ఒక్కటే ప్లాంట్స్ లో ఉండే పెక్యులియర్ క్యారెక్టర్. మిగతా అన్ని కూడా బోత్ ప్లాంట్స్ లోను యానిమల్స్ లోనూ ఉంటాయి. ఓకే, ప్లాంట్స్ యానిమల్స్ సర్వైవ్ అవ్వాలన్నా కూడా రెస్పిరేషన్ జరగాలి కదా. రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అని చెప్పాను కదా. అంటే మనం రెస్పిరేషన్ జరిగితేనే కదా మనం సర్వైవ్ అవుతుంది. సో ఎనీ లివింగ్ ఆర్గానిజం దట్ హ్యాస్ టు బి సర్వైవ్డ్
ఇట్ హ్యాస్ టు కండక్ట్ రెస్పిరేషన్. ఏ లివింగ్ ఆర్గానిజం అయినా కూడా అది సర్వైవ్ అవ్వాలంటే కంపల్సరీగా రెస్పైర్ చేయాలి. వెదర్ ఇట్ మే బి ప్లాంట్ ఆర్ అనిమల్ ఆర్ సమ్ లోయర్ ఆర్గానిజమ్స్. అది ప్లాంట్ కావచ్చు, యానిమల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే ఓకే అంటే బోత్ ప్లాంట్స్ లో యానిమల్స్ లో మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియాలో జరిగే పాత్వే చూడండి. ఫస్ట్ గ్లూకోజ్ ఎలా కన్వర్ట్ అవుతుంది? గ్లూకోజ్ ఇస్ ఏ 6 కార్బన్ కాంపౌండ్. గ్లూకోజ్ ఎలా కన్వర్ట్ అవుతుందా? 3 కార్బన్ కాంపౌండ్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ పైరువేట్. పైరువేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఫ్రమ్ ద పైరువేట్, డిపెండింగ్ ఆన్ ద ప్రెసెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఓకే, aerobic or anaerobic respiration takes place అన్నమాట. If there is a availability of oxygen, aerobic respiration takes place. If there is no availability of oxygen, anaerobic respiration takes place. What are the products of aerobic respiration ma? Aerobic respiration యొక్క products ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ ఇంకేం రిలీజ్ అవుతుంది? ఎనర్జీ. ఎనర్జీ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ఆర్ హీట్. ఓకే, అండ్ ఆల్సో సమ్ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇఫ్ యూ టేక్ ఎనరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఎనరోబిక్ రెస్పిరేషన్ కూడా 2 టైప్స్ లో జరుగుతుంది. ఎలా జరుగుతుంది? డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్. అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ ని బట్టి ఇది మళ్ళీ 2 టైప్స్. ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ లాక్టిక్ యాసిడ్ ఇస్ ప్రొడ్యూస్డ్, ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ ఇథనాల్ ఇస్ ప్రొడ్యూస్డ్. ఓకేనా? In our body also lactic acid is producing. Where it is happening ma? మన బాడీలో లాక్టిక్ యాసిడ్ ఎప్పుడు ఎలాంటి కండిషన్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది? లాక్టిక్ యాసిడ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ కేస్ ఆఫ్ విగరస్ ఎక్సర్సైజ్. మనం విగరస్ గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుంది? మన సెల్ లో ఉన్న ఆక్సిజన్ అనేది యూజప్ అయిపోతుంది. అక్కడ ఉన్న ఎనర్జీ యూజప్ అయిపోయి తర్వాత జరిగే రెస్పిరేషన్ అంతా కూడా ఎనరోబిక్ రెస్పిరేషన్ అన్నమాట. అంతే కదా? మనం సడన్ గా బాగా ఎక్సర్సైజ్ చేసామనుకోండి, లేదంటే ఒక 4-5 కిలోమీటర్స్ కంటిన్యూస్ గా నడిచామనుకోండి, మన లెగ్స్ ఎలా ఉంటాయి? హాయిగా ఉంటాయా? పెయిన్ తోటి ఉంటాయా? పెయిన్ వస్తుంది కదా. న్యాచురల్ గా మనకి పెయిన్ వస్తుంది. పెయిన్ ఈజ్ నథింగ్ బట్ పెయిన్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఓన్లీ. ఆ పెయిన్ ఎలా వస్తుంది అంటే లాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్ వల్ల మనకి లెగ్స్ లో పెయిన్ వస్తుంది. లాక్టిక్ యాసిడ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? డ్యూరింగ్ ఎనరోబిక్ కండిషన్స్. ఎనరోబిక్ కండిషన్స్ అంటే ఆక్సిజన్ లేనప్పుడు. సపోజ్ ఒక వ్యక్తిని తీసుకున్నాం, మనం ఒక పర్సన్ ని తీసుకున్నాం. అతను ఏం చేస్తాడు? బాగా ఫాస్ట్ గా పరిగెత్తుతూ ఉంటాడు. పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ సెల్ లో ఉన్న ఎనర్జీ ఫస్ట్ యూజప్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ అతనికి ఏం కావాలి? మళ్ళీ పరిగెత్తాలంటే ఎనర్జీ కావాలి, కానీ ఆక్సిజన్ అక్కడ అవైలబుల్ గా ఉండదు. అవునా? అంటే ఫాస్ట్ గా పరిగెత్తేటప్పుడు మనము బ్రీతింగ్ అనేది సఫిషియెంట్ గా తీసుకోలేమన్నమాట. తీసుకోలేనప్పుడు ఆక్సిజన్ అనేది సఫిషియెంట్ గా ఉండదు, కాబట్టి అక్కడ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఆ ఎనరోబిక్ రెస్పిరేషన్ వల్ల లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ లాక్టిక్ యాసిడ్ మళ్ళీ దాని ద్వారా ఆ పర్సన్ కి పెయిన్స్ వస్తాయి అనమాట. ఓకేనా? మళ్ళీ హీ గెట్ రిలాక్స్డ్ ఫ్రమ్ పెయిన్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ అనమాట. అంటే మళ్ళీ ఆ వాకింగ్ కానీ లేదంటే విగరస్ ఎక్సర్సైజ్ కానీ కంప్లీట్ అయిపోయాక ఒక ½ అన్ అవర్ మళ్ళీ హీ కేమ్ టు హిస్ నార్మల్ పొజిషన్. వై? బికాస్ హీ హస్ టేకింగ్ ఆక్సిజన్ అగైన్. మళ్ళీ ఆక్సిజన్ ని తీసుకుంటాడు కాబట్టి లాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఉండదు. దెన్ హీ కమ్స్ టు హిస్ నార్మల్ స్టేట్ అన్నమాట. ఓకే ఓకేమా? మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? లాక్టిక్ యాసిడ్ వల్లనే లాక్టిక్ యాసిడ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ పెయిన్ ఇన్ అవర్ మజిల్స్ డ్యూరింగ్ విగరస్ ఎక్సర్సైజ్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ మా? ఇథనాల్. Ethanol is produced in case of yeast cells. Yeast cells లో మనము ethanol production ని చూడొచ్చు అన్నమాట. Okay, don't confuse with aerobic and anaerobic respirations ma. Okay, next we have seen combustion and fermentation also. మనం ఇవన్నీ డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ. కంబషన్ ఈజ్ ఆల్సో సిమిలర్ యాజ్ లైక్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ లానే కంబషన్ అనేది కూడా ఒక సిమిలర్ ప్రాసెస్. బోత్ ఆర్ అక్కరింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. బట్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ హియర్? రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ ద సెల్స్, కంబషన్ అక్కర్స్ అవుట్ సైడ్ ద సెల్స్. సెల్ బయట అంటే అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ లో జరగదాన్ని మనం ఏమంటాం అంటే కంబషన్ అంటాం. అదే ఇన్సైడ్ అవర్ బాడీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్
రెస్పిరేషన్ అంటాం. వీ హ్యావ్ సీన్ సో మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ రెస్పిరేషన్ అండ్ కంబషన్. కంబషన్ కి రెస్పిరేషన్ కి మనం చాలా డిఫరెన్సెస్ చూసాము. ఆల్రెడీ యూఆర్ ఆన్సర్డ్ ఫర్ ద మై క్వశ్చన్స్ ఇన్ ద లాస్ట్ సెషన్. అందరూ ఆన్సర్ చేశారు కదా. నెక్స్ట్ ఈస్ ఫెర్మెంటేషన్. ఫెర్మెంటేషన్ అక్కర్స్ ఇన్ ద absence of oxygen. ఓకే, ఆక్సిజన్ లేని కండిషన్స్ జరుగుతుంది ఫెర్మెంటేషన్. మన ఇడ్లీ దోశ బ్యాటర్ లో మనం చూసాం కదా. ఓకేనా, మనం అదంతా కూడా బ్యాటర్ ని ప్రిపేర్ చేసినప్పుడు ఏం చేస్తాము, ఒక ఓవర్ నైట్ అలాగే పెట్టేస్తాం. నాట్ ఇన్ ద ఫ్రిడ్జ్ మా, బయట పెట్టిన శాంపుల్ నేను చెప్తుంది. మనం బయట పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ సమ్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇథైల్ ఆల్కహాల్. ఓకేనా, దిస్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఇస్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ మేకింగ్ బెవరేజెస్ అండ్ ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ద రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో జరిగే రెస్పిరేషన్. అండ్ ఆల్సో వి హావ్ సీన్ సమ్ డిఫరెంట్ రెస్పిరేటరీ ప్రాసెస్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లో జరిగే డిఫరెంట్ రెస్పిరేటరీ ప్రాసెస్ గురించి మనం చూసాము. ఏంటి, అమీబాలో ఎలా జరుగుతుందా, త్రూ డిఫ్యూజన్. అంటే అమీబా ఇస్ ఏ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం, దానిలో ఓన్లీ వన్ సెల్ మాత్రమే ఉంటుంది. ఆ సెల్ ఎలా జరుగుతుంది రెస్పిరేషన్ అంటే త్రూ సెల్ సర్ఫేస్ ద్వారా డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది అనమాట. డిఫ్యూజన్ అంటే ఏంటి, హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్ కి ఎక్స్చేంజ్ అవ్వడం అనమాట. అంటే టు మేక్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే ఈక్వల్ స్టేట్ లోకి రావడానికి హై కాన్సన్ట్రేషన్ నుంచి మాలిక్యూల్స్ అనేవి లోయర్ కాన్సన్ట్రేషన్ కి వస్తాయి అనమాట, అంటే స్ప్రెడ్ అవుతాయి. said one example, that is if we spray perfume at the corner of the room, it will spread into whole room after some time. అంటే అవునా, మనం ఒక మూలన స్ప్రే చేసాం అనుకోండి పెర్ఫ్యూమ్ ని, కొంతసేపటి తర్వాత ఏమవుతుంది, ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే ఆ మూలన మనం అక్కడ ఎలా ఉంది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇస్ మోర్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ స్ప్రెడ్స్ ఇంటూ, ఇట్ బికమ్స్ యూనిఫామ్ అనమాట. అంటే తర్వాత ఆ రూమ్ మొత్తం కూడా ఆ మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ అనేది యూనిఫామ్ అయిపోతుంది. ఓకే, ఆ విధంగా అమీబాలో కూడా డిఫ్యూజన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ అమీబా తర్వాత ఏం చెప్పుకున్నాం మనము, హైడ్రా చెప్తున్నాం. హైడ్రాజ్ లో టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్ ఉంటుందని చెప్తున్నాం కదా, దానిలో కూడా త్రూ స్కిన్ ద్వారా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ యాంఫీబియన్స్. యాంఫీబియన్స్ ఆర్ నథింగ్ బట్ యాంఫీబియన్స్ ఏంటి, ఫ్రాగ్, సాలమాండర్. ఓకే, ఇవన్నీ కూడా యాంఫీబియన్స్ కి ఎగ్జాంపుల్స్ అనమాట. యాంఫీ మీన్స్ బోత్, దే కెన్ సర్వే బోత్ ఎట్ ద టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్. ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి, ప్లస్ టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ లో కూడా సర్వైవ్ కలిగే వాటిని ఏమంటామంటే మనము యాంఫీబియన్స్ అంటాం. ఇఫ్ యు టేక్ ఫ్రాగ్ as an example, frog can survive in the water also and also at the outside. అంటే టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ లో కూడా, అది టెరెస్ట్రియల్ అంటే నేల ఉన్న ప్రదేశాలు అనమాట, అలాంటి కండిషన్స్ లో కూడా ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఓకే, హౌ ఫ్రాగ్స్ రెస్పైర్ ఈజ్ బై బోత్, దట్ మీన్స్ స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది అండ్ ఆల్సో బై లంగ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, రెప్టైల్స్. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే రెప్టైల్స్ అన్నమాట. రెప్టైల్స్ అంటే వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ రెప్టైల్స్, స్నేక్స్, ఇంకా క్రోకడైల్స్. ఓకే, ఇవన్నీ కూడా రెప్టైల్స్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, స్నేక్స్ లో ఎలా జరుగుతుంది, స్నేక్స్ ఇస్ ఆల్సో కంటైనింగ్ లంగ్స్. స్నేక్స్ లో కూడా ఉంటాయి అన్నమాట, లంగ్స్ ద్వారా వాటిలో రెస్పిరేషన్ జరుగుతుంది. ఇఫ్ టేక్ ఏవ్స్ మీన్స్ బర్డ్స్ లో కూడా ఎలా జరుగుతుందా, బర్డ్స్ లో త్రూ లంగ్స్ ఓన్లీ. వన్ పెక్యులర్ ఎగ్జాంపుల్ ఇస్ దేర్ మా, దట్ ఈస్ నథింగ్ బట్ కాక్రోచెస్ లో ఎలా జరుగుతుంది, త్రూ ట్రేకియల్ సిస్టమ్. ఒక ట్రేకియల్ సిస్టమ్ ఉంటుంది అనమాట. మహేంద్ర ఒకసారి కాక్రోచ్ రెస్పిరేషన్ డిఫరెంట్ యానిమల్స్ అని ఉంటుంది, ఆ స్లైడ్ పెట్టవా మహేంద్ర. లాస్ట్ లో ఉంటుంది, కొంచెం పైన. ఇంకొంచెం పైన, ఇంకొద్దిగా పైన, ఇంకొంచెం పైన, ఇంకొంచెం పైన.
ఇది స్నేక్ మా ఇంకొంచెం పైన పెట్టాను. ట్రేకియల్స్ ఇది కాక్రోచ్ ఎగ్జాంపుల్ పెట్ట 73 స్లైడ్ మా. దిస్ ఈస్ ద కాక్రోచ్ మా. ఓకే, ట్రేకియా నథింగ్ బట్ ట్రేకియల్స్ అన్నమాట. మేడం చూడండి ఇన్ కాక్రోచెస్ ట్రేకియల్ మహేంద్ర ఉజ్వలత మేడం 3 o'clock ఇలా టెస్ట్ ఉంది చెప్పండి మేడం వాళ్ళకి. చెప్తా. ఫస్ట్ లో చెప్పాను, మళ్ళీ చెప్తాను మహేంద్ర. ఓకేమా. కాక్రోచ్ లో జరిగే రెస్పిరేటరీ సిస్టమ్ ఏమంటామంటే ట్రేకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటామా. ట్రేకియా నథింగ్ బట్ ఫైన్ ట్యూబ్స్. ఓకే, 1 minute అంటే మీరు టైం అయిపోయింది. చెప్పేస్తాను. ఓకే మా, ఆల్ ఆఫ్ యూ ప్రిపేర్ ఫర్ ఆఫ్టర్నూన్ 3 o'clock ఎగ్జామ్ ఉంది మా మీకు అందరికి. ఆల్ ఆఫ్ యూ ప్రిపేర్ వెల్ యాజ్ అ షెడ్యూల్. అంటే నేను ఆల్రెడీ చెప్పినాను కదా మీకు, ఆన్లైన్ లో ఫస్ట్ మీకు లింక్ పంపిస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఒక విండో ఓపెన్ అవుతుంది. దాని మీద మీరు క్విజ్ అని సెలెక్ట్ చేస్తే యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు మేడం అఖిల మేడం, చూడమని మేడం. అది మీకు ఆ శాంపిల్ టెస్ట్ ఎలా ఆన్సర్ చేయాలని చెప్పి మీ గ్రూప్ లో పెట్టున్నారమ్మా. ఉదయ మాణిక్యం స్కూల్ వాళ్ళకి పీలర్ ఆల్సో వాళ్ళు కూడా పెట్టారని నేను అనుకుంటున్నాను. పెట్టే ఉంటారు, చూడండి ఒకసారి. ఓకే, ఒకసారి మీరు ఆన్సర్ చేసే ముందు ఆ వీడియో ఒకసారి తరోగా ఫాలో అవ్వండి. ఓకేనా. ఆ విండో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ క్విజ్ మీద సెలెక్ట్ చేయండి మా. ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దాని దగ్గర వెళ్ళదు. ఓన్లీ క్విజ్ మీద సెలెక్ట్ చేస్తే మీరు క్వశ్చన్ పేపర్ లోకి ఎంటర్ అయిపోతారు. మీ నేమ్, స్కూల్ నేమ్ కంపల్సరీ ఇవ్వాలి విత్